నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఇస్లాం రావడం జరిగింది. భారతదేశంలోకి ఇస్లాం మొట్టమొదటిసారిగా వచ్చింది. ఎప్పుడొచ్చింది? అరబ్బుల రాకతో వచ్చింది. అరబ్స్. ఇస్లాంలో అందరూ ముస్లింలే, కానీ అందరు ముస్లింలు ఒకే తెగకు చెందినవాళ్ళు కాదు, ఒకే జాతికి చెందినవాళ్ళు కాదు. ముస్లింలంతా ఒకటే జాతి అండి? కాదు. ముస్లింల్లో నీకు అరబులు ఉంటారు, పర్షియన్లు ఉంటారు, ఊజ్బేగులు ఉంటారు, ఆఫ్ఘన్లు ఉంటారు, టర్కులు ఉంటారు. టర్క్, టియుఆర్కి. కానీ వీళ్ళ మతం మాత్రం అందరిది ఒకటే మతం. మతపరంగా ఒకటే, జాతుల పరంగా పలు జాతులు ఉంటాయి. అరబ్ మొట్టమొదటిసారిగా ఇండియాకు వచ్చినవాడు. అరబులు సింధుపై దాడి చేస్తారు. ప్రస్తుత పాకిస్తాన్లో ఉన్న సింధ్ 712లో కల్లా సింధును ఆక్రమిస్తారు. అట్లా ఇస్లాం ఇండియాలోకి వచ్చింది మొదటిసారి. ఇస్లాం ఇండియాలోకి రావడం అనేది చాలా కీలకమైన పరిణామం.